ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మరియు స్వచ్ఛతా హీ సేవ 2 అక్టోబర్ ఒక శానిటేషన్ క్లీనినెస్ సంబంధించి ఒక అవేర్నెస్ డే లాగా సెలబ్రేట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు జరిగినాయి. సో ఈ సందర్భంగా నేను ఒక ఇంపార్టెంట్ సూచన ఇస్తున్నాను. సో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్ సంబంధించి 6 అక్టోబర్ ఇంకొక 4 రోజుల తర్వాత స్టేట్ లెవెల్ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరెవరు శానిటేషన్ ఫీల్డ్ మంచి చేశారు వాళ్ళకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ బేసిక్లీ గుర్తు చేసి వాళ్ళు కూడా ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను మన జిల్లా నుంచి ఎవరెవరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యారో నేను సూచన ఇస్తున్నాను. సో మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో ఒక 6 అవార్డ్స్ నుంచి వచ్చినాయి. స్వచ్ఛ మున్సిపాలిటీస్ చూస్తే పలమనేరు మున్సిపాలిటీకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇది 50,000 నుంచి 1,00,000 పాపులేషన్ కేటగిరీలో. దెన్ కుప్పం మున్సిపాలిటీ కూడా సెలెక్షన్ జరిగింది. ఇది 50,000 తక్కువ పాపులేషన్ మున్సిపాలిటీ. అదే మాదిరిగా స్వచ్ఛ గ్రామ పంచాయత్ కూడా చూస్తే శాంతిపురం మండలంలో సో కనమాకులపల్లి కూడా ఒక గ్రామ పంచాయత్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ అంగన్వాడీ చూస్తే రామాయణపల్లి అంగన్వాడీ సెలెక్షన్ జరిగింది. స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కుప్పం ఏరియా డెవలప్మెంట్ కాడ సెలెక్షన్ జరిగింది. అండ్ స్వచ్ఛ బస్ స్టేషన్ చూస్తే చిత్తూరు బస్ స్టేషన్ సెలెక్షన్ జరిగింది. సో ఈ స్టేట్ లెవెల్లో ఈ 6 అవార్డ్స్ చీఫ్ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరుగుతాయి. ఈ క్రైటీరియా ఏమిటి, బేసిక్లీ ఏమేమి క్రైటీరియా బేసిస్ మీద ఈ సెలెక్షన్ జరిగినాయి. ఒకటి హౌస్ టు హౌస్ కలెక్షన్ ఎలా ఉంది అంటే చెత్త శానిటేషన్ సిబ్బంది ద్వారా ఎంత మటుకు హౌస్ టు హౌస్ కలెక్షన్ చేయడం జరిగింది ఒక క్రైటీరియా. రెండోది 24 గంటలలోనూ డస్ట్బిన్స్ క్లీనింగ్ చేయడం జరుగుతుందా లేదా ఇప్పుడు ఒక క్రైటీరియా పెట్టడం జరిగింది. అండ్ మరియు అక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పార్క్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్లో క్లీనింగ్స్ ఎట్లా ఉంది కూడా ఒక క్రైటీరియా సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ అన్ని క్రైటీరియాస్ చూస్తే జిల్లాలో 2 మున్సిపాలిటీస్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇంకా కాకుండా జిల్లాలో కూడా ఒక 48 ఆఫీసెస్ మరియు అంగన్వాడీ, స్కూల్, టెంపుల్, బస్ స్టాండ్ అండ్ శానిటేషన్ వర్కర్, గ్రామ పంచాయత్ ఈ 7-8 రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఈ కేటగిరీ అవార్డ్స్ కూడా జిల్లాలో 6 అక్టోబర్ మనం ఇస్తున్నాము. ముఖ్యంగా ఈ అవార్డ్స్ ఒక మోటివేషన్ చేయడానికి కోసం ఈ అవార్డు ద్వారా గ్రామ పంచాయతీ ఇంకా బాగా చేయాలి, గ్రామంలో శానిటేషన్ ఇంకా బాగా ఉండాలి అండ్ గ్రామంలో ఇంకా సిటిజన్స్లో కూడా జనాలు కూడా ఒక చేతన రావాలి. శానిటేషన్ ఉంటేనే రోగాలు తగ్గుతాయి, శానిటేషన్ ఉంటేనే హెల్త్ ఎక్స్పెండిచర్ మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ కాంట్రిబ్యూషన్స్ వస్తే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు ఒక కాలనీలో వెళ్తే మీకు ఒక మెడిసిన్ షాప్ మీకు అనిపిస్తుంది. ఇక్కడ లేదు, సిటీలో వెళ్తే మీరు తిరుపతిలో వెళ్తే చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటే ఈ షాప్స్ పెరుగుతున్నాయి. కారణం ఏమిటి, మందుల డిమాండ్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ శానిటేషన్ ఉంటే అండ్ కొద్దిగా అవేర్నెస్ ఇంకా మనం పెంచగలిగితే మన చుట్టుపక్కల సరౌండింగ్స్ క్లీన్గా ఉంటే ఖచ్చితంగా ఇది సైంటిఫిక్ ఫ్యాక్ట్, ప్రూవన్ ఫ్యాక్ట్, అవుట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మన పాకెట్ నుంచి ఏమేమి ఎక్స్పెండిచర్ ఇప్పుడు జరుగుతుంది ఇది తగ్గుతుంది. సో ఈ సందర్భంగా ఈ అవార్డ్స్ ఘోషించడం జరుగుతున్నాయి. మనకి మెయిన్గా కుప్పం కాన్స్టిట్యున్సీలో ఈరోయిస్ కంపెనీ ద్వారా ఒక 110 ఈ ఆటోస్ సిఎస్ఆర్ ఆల్మోస్ట్ సుమారుగా ఒక 6 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఆటోస్ మనకి ఇచ్చారు. సో ఇది ఈ ఆటోస్ ద్వారా ఇప్పుడు గ్రామంలో కూడా
హౌస్ టు హౌస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో వచ్చే ఫిబ్రవరి కల్లా మొత్తం 100% అంటే ఇంటి నుంచి చెత్త కలెక్షన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎక్కడైనా ఓపెన్ పాయింట్స్ ఉంటే, బ్లాక్ పాయింట్స్ ఉంటే ఇది ఎక్కడ కనపడుతుంది. మిగతా విలేజ్లో కూడా స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా కొన్ని ఆటోస్ మరియు కొన్ని ట్రైసైకిల్స్ కూడా వస్తున్నాయి. సో ఇది సరిగా ఉపయోగం చేసి ఎలా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, ఎలా విజిబుల్ శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, స్కూల్స్ కానీ, టెంపుల్స్ కానీ, అంగన్వాడీ మరియు వివిధ పబ్లిక్ ప్లేసెస్లో. సో ఇది మన ఆబ్జెక్టివ్. అండ్ డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, సిఇఓ, జెడ్పీ మరియు మున్సిపల్ కమిషనర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. వాళ్ళు కూడా చెప్పడం జరిగినాయి, మీరు విజిట్ చేయాలి, మీరు ఒక్కసారి గ్రామంలో తిరగాలి. పంచాయత్ సెక్రటరీస్కి కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళు కొన్ని ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇది కూడా మనం పూర్తి చేయగలిగితే ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా చాలా స్కోప్ ఉంది. ఇది కాదు దట్ చిత్తూరు స్వచ్ఛ అయిపోయింది, చిత్తూరు జిల్లా క్లీన్ అయిపోయింది, ఇది ఇంకా అచీవ్ చేయలేము, ఇంకా మనం చేయాలి. సో ఈ సందర్భంగా ఆఫీసర్స్ నుంచి ఖచ్చితంగా ప్రతినం పెట్టడం జరుగుతుంది. మీరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు చాలాసార్లు మనం చూస్తుంటాము ఈ బిస్కెట్ ప్యాకెట్, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బయట రోడ్ ఎక్కడన్నా ఒక అవకాశం దొరికితే బయట ఒక సింపుల్ బాధ్యత లేకుండా ఇది ఎవరు క్లీన్ చేస్తున్నారో తెలియదు, ఎప్పుడు క్లీన్ చేస్తున్నారో తెలియదు, ఎంత దీనిలో కృషి జరుగుతుంది తెలియదు. సో కొంచెం యూత్ కూడా, సిటిజన్స్ కూడా అవేర్ అవ్వాలి. ఈ చిత్తూరులో సపోజ్ మీకు ఇక్కడ చట్ట కనిపించలేకపోతుంది, ఇక్కడ 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ 4:30, 5 లేచి మొత్తం మన లేచి ముందే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ట్రాక్టర్స్ ద్వారా, ఇన్స్పెక్టర్స్ ద్వారా, శానిటేషన్ కార్డ్స్ ద్వారా చాలా ఎఫర్ట్ ఇచ్చింది. సింపుల్ పని కాదు. ఇప్పుడు డ్రైనేజ్ క్లీనింగ్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మన తరఫు నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకు కూడా ఒక బాధ్యత రూపంలో తీసుకెళ్తే గతంలో కూడా చెప్పడం జరిగింది 50% పని తగ్గుతుంది అండ్ ఇంకా స్వచ్ఛత వస్తుంది, ఇంకా సిటీ మన గ్రామం శుభ్రంగా ఉంటుంది. ఈ సందర్భంగా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. సో ఈ నోట్స్ మీకు షేర్ చేస్తాము. దీంట్లో రకరకాలుగా క్రైటీరియా ఉన్నాయి. చిన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వచ్ఛ అంగన్వాడీ చూస్తే సోమలలో ఇరికి పెంట ఒక అంగన్వాడీ సెలెక్షన్ జరిగింది. జిడినేలోలో అగ్రమంగళం ఒక అంగన్వాడీ సెలెక్షన్ జరిగింది. రామకుప్పంలో బండారపల్లి ఒక అంగన్వాడీ సెలెక్షన్ జరిగింది. సిమిలర్లీ బంగారపాలెంలో మహాసముద్రం అక్కడ కొంచెం మంచిగా చూస్తున్నారు, ఒక టాయిలెట్ ఉంది, శుభ్రంగా ఉంది, అక్కడ కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేయడం జరుగుతుంది, రకరకాలుగా పిల్లలకి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. సిమిలర్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ చూస్తే కూడా జిల్లా పరిషత్ ఆఫీస్ సెలెక్షన్ జరిగింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది, సిటిజన్ సంబంధించి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, రకరకాలుగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఆఫీస్ స్పేస్ ఉంది. సో జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా సెలెక్షన్ జరిగింది. సిమిలర్లీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫీస్ కూడా సెలెక్షన్ జరిగింది. ఇండస్ట్రీ కూడా చూస్తే చిత్తూరు జిల్లాలో షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ కూడా సెలెక్షన్ జరిగింది. బికాజ్ అక్కడ వాళ్ళు శానిటేషన్ ఒక ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక 2 MSMEs ఉన్నాయి. ఈ విశ్వ అపెరల్స్ ఒక అంగన్వాడీ ఒక MSME అండ్ ఆర్ ప్లాస్టెక్ కూడా ఒక ఇండస్ట్రీ. ఈ 2 MSMEs కూడా ఈ కేటగిరీలో సెలెక్ట్ చేయడం జరిగినాయి. సిమిలర్లీ హాస్టల్స్ చూస్తే నగరీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గర్ల్స్ అక్కడ శానిటేషన్ బాగానే ఉంది, సెలెక్ట్ చేయడం జరిగింది. సిమిలర్లీ కుప్పంలో బీసీ వెల్ఫేర్ గవర్నమెంట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ట్రైబల్ వెల్ఫేర్లోనే కూడా ఒక హాస్టల్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ రెసిడెన్షియల్ స్కూల్ చూస్తే జీడీ నెల్లూరులో బిఆర్ అంబేద్కర్ గురుకులం జీడీ నెల్లూరు మండలి సెలెక్ట్ చేయడం జరిగింది. ఏరియా హాస్పిటల్ పలంనేర్ ప్లస్ పిఎస్సి కొత్తపల్లి కుప్పం ఈ 2 బేసిక్గా ఇక్కడ శానిటేషన్ బాగానే ఉంది, సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ దెన్ కొన్ని స్కూల్స్ ఐరాల మండలంలోనే జెడ్పీ హై స్కూల్ బీరప్ప చెరువు సెలెక్షన్ జరిగింది. పులిచెల్లలో ఎంపీపీఎస్, కమ్మపల్లి, బంగారపాలెంలో జిఎస్ బంగారపాలెం, శాంతిపురంలో ఏపీఎంస్ తులసి అండ్ బారెడ్డిపల్లిలో కేజీబీవీ బారెడ్డిపల్లి సెలెక్షన్ జరిగింది.
ఈ డీటెయిల్స్ మీకు మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏమిటి దట్ వాళ్ళు కొంచెం ఎక్కువగా చేశారు, బాగా చేశారు. ప్రతి చోట స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడైనా చూస్తే ఉంటుంది. సో ఇది యొక్క స్టార్ట్. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాడ్ చేయాలి. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఉండొచ్చు, ప్లస్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ వాటర్ రీసైక్లింగ్ సంబంధించి ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండొచ్చు. సో 50 వచ్చే సంవత్సరం అక్కడ కూడా పక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయాలి. పక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఉంటేనే ఒక లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుంది. ఈ సందర్భంగా కూడా పని చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6 అక్టోబర్ మన స్టేట్ జిల్లా హెడ్ క్వార్టర్లో అందరికి పిలిచి వాళ్ళకి సమానం కూడా చేయడం.